నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జుబేదా అలీ అంటూ అలీ వైఫ్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. సో దానిలో ఆమె ఒక వ్లాగ్ చేశారు, వాళ్ళ ఫ్లైట్కి ప్రమాదం ఎలా తప్పింది ఏంటి అని. రైట్, ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారు అంటే అసలు ఏం జరిగిందో మనం కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరిగింది? ఆవిడ వీడియో చూస్తే యాక్చువల్గా తమిళ అది పెట్టింది. ఈవిడకు ఛానల్ ఉంది జుబేదా అలీ అని, ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసింది. బట్ వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ పెడుతుంది అన్నమాట. వంటలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పెడుతూ ఉంటారు. ఇది లక్షల్లో ఉన్నాయి వ్యూస్, కొన్ని అయితే మిలియన్స్ కూడా ఉన్నాయి. అరే ఇంకా మళ్ళీ వీళ్ళ కూతురు పెళ్లిని పసుపు ఫంక్షన్ నుంచి షాపింగ్ నుంచి లాస్ట్ వరకు చూపించింది. అదొకటి. మళ్ళీ ఆమె యుఎస్ వెళ్ళినప్పుడు, మొన్న పాప రిటర్న్ వచ్చినప్పుడు అన్ని అంటే గుర్తొచ్చింది. పాపకు సేమ్ అలీ గారి ఫేసే ఉంటది. అవును, చూసావా? క్యూట్ గా ఉంటది అమ్మాయి, సేమ్ అలీ ఫేస్. అవును. సరే, ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా బాగా సందడిగా ఉంటారు. అలీ గారు కూడా సినిమాలో మనం చూసేది వేరు, యూట్యూబ్లో అప్పట్లో ఆయన ఇంటర్వ్యూలు చూసేది వేరు. ఆ తర్వాత ఈ వీడియోస్లో మాత్రం చాలా డీసెంట్గా, అంటే ఫ్యామిలీతో ఎలా ఉండాలో అలా ఉండాలన్నట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళైనప్పుడు మాత్రం మనం చూసాం, అల్లుడు డాక్టర్ అని, కొంతమంది కాదు డాక్టర్ కాదు ఇంకేదో అని, కొంతమంది సంథింగ్ అలా రకరకాలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయనకి కూడా పెళ్ళయింది చూసాము, అందరూ వచ్చారు సెలబ్రిటీస్. ప్రతి ఇన్సిడెంట్ని పెడతా ఉంటుంది. మళ్ళీ కయ్యూమ్తో ఉన్న వాళ్ళ రిలేషన్షిప్, అప్పుడప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు, వీళ్ళు వెళ్ళే చుట్టాలు. జనరల్గా ఏమనుకుంటారంటే కయ్యూమ్ ఎక్కడున్నాడో తెలియదు, సినిమాలు లేవు కాబట్టి అలీ వాళ్ళని దూరం పెట్టాడు, ఇవన్నీ వస్తాయి అనుకున్న టైంలో మేము అందరూ ఒకటే అని చూపించారు. ఆమె కయ్యూమ్ వాళ్ళ కూతురు బాగుంటది, మళ్ళీ బబ్లీగా లడ్డుగా, అందరిలో క్యూట్ ఉంటుంది అమ్మాయి. వీళ్ళు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం కలిసిపోయిన ఒక ఫీలింగ్ వచ్చేసి అందరూ కనెక్ట్ అయ్యి ఆమెను బాగా చూశారు. సో అట్లా ఈమెకి కొన్ని లక్షల అభిమానులు వచ్చేసారు. సో ఈ విధంగా చూస్తే ప్రతి ఇన్సిడెంట్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ కూడా ఒక సెలబ్రేషన్ ఇన్సిడెంటే. ఇప్పుడు ఈరోజు వాళ్ళ కూతురు, మన పెళ్ళైన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అత్తమామలు వేసుకొని ఇంటికి వస్తుంది. సో వీళ్ళొక సెలబ్రేషన్, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి కదా. మధ్యలో చిన్న గ్యాస్ స్టవ్ అది పెట్టేసి ఇంత పెద్ద దాంట్లో బిర్యానీ వండింది. దాన్ని అందరికి చూపించింది. ఫస్ట్ ఇది వేయండి, తర్వాత ఇది వేయండి, ఇలా చేయండి. ఆమె కనీసం ఒక 30-40 మందికి, ఒక్కొక్కసారి 100 మందికి కూడా వంటలు చేసి సీరియస్లీ స్టవ్లు పెట్టుకుని నేనైతే దానికోసమే చూస్తాను. అదేదో తాలింపు వేసింది, ఇంకో దానికి ఇది బిర్యానీ నెయ్యిలో వేయింపినవి, దీని మీద దాని మీద అని చెప్పేసి అన్నీ చూపించింది. టకటక వంటలు అయిపోయాయి. వాళ్ళ చుట్టాలు వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అనుకోని అతిథిలాగా సోహెల్ వచ్చాడు. సోహెల్ని కూడా దీవించండి అందరూ, ఈయన హిట్ అవ్వాలి అనుకున్నాడు. అతని గురించి కూడా కొంచెం చెప్పింది, రీసెంట్లీ ఏదేదో అవన్నీ కంప్లీట్ చేశాడు అని. అందరూ తిన్న తర్వాత సరదాకి వీళ్ళు బయలుదేరినప్పటి నుంచి అక్కడ బండి ఎక్కినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక విజువల్. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అన్నీ A to Z వాళ్ళ వెబ్ చెక్ ఇన్ లగేజ్ దగ్గర నుంచి అన్నీ చూపించేసింది. ఇకపోతే ఆ ఫ్లైట్లో వాళ్ళ పాప కూడా ఏదో గేమ్ ఆడింది. ఇట్లా మనకి ఫ్లైట్ మోడ్లో పెడితే ఇంకేముంది చెప్పు, మనం అయితే ఏదన్నా డౌన్లోడ్ ఉన్న సినిమాలు చూసుకుంటాం. అయినప్పటికీ లేకపోతే ఇది ఏదన్నా ఉంటుంది, ఆడుకుంటూ కూర్చుంది. ఇవన్నీ చూసిన తర్వాత సడన్గా బాగా వర్షానికి ఫ్లైట్ కొంచెం ఇబ్బంది అయ్యి వాళ్ళు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాన్ని ఆ వీడియో షేర్ చేశాను. గాల్లోనే కలిసిపోయి మా ప్రాణాలు మేము చేసామని. బట్ ఆఫ్ కోర్స్ పెద్ద ప్రమాదం ఏం కాదు, ఎవరికేం అవ్వాల. అది కూడా బోయింగ్ విమానమే, చిన్న ప్రొపెల్లర్ కూడా కాదు, పర్లా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే నిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి అందరూ ఒక భయంలో ఉండే టైంలో సడన్గా ఈమె ఇది పెట్టేసరికి చాలా మందికి భయాలు వచ్చాయి. అంతే, ఈవిడ కూడా వీడియో పెట్టి భయపెట్టింది. అండ్ అందులో ఆ మ్యాటర్ ఏం లేదు తెలుసా, మొత్తం వీడియో అంతా మనం తమిళ చూసి మోసపోతాం చూడు, అప్పుడప్పుడు మొత్తం వీడియో అంతా కూడా సరదాగా వెళ్ళి లాస్ట్లో ఫ్లైట్ ఇట్లా. ఎందుకు మనకి జనరల్గా ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడే క్లౌడ్స్ ఎక్కువ వచ్చాయి అనుకో, మనకి అనౌన్స్మెంట్ చేస్తారు, కొంచెం వెదర్ బాగాలేదు, కొంచెం క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు అది పెట్టుకోండి అని. ఇలా ఆర్టీసీ బస్సులో ఊగినట్టు ఊగుతాం. నేను చాలాసార్లు ఎర్ర బస్కి దానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. అంటే కొన్ని ఎయిర్లైన్స్ బాగానే ఉంటుంది, బేసిక్గా ఎయిర్ ఏషియా బాగుంటుంది. నరకం అంటే గో ఎయిర్ అని అప్పట్లో ఉండే, ఇప్పుడు అది లేదు, తీసేశారు దాన్ని. గో ఎయిర్ అయితే ఇక అదొక రిపేర్. ఎయిర్ ఇండియా కూడా రిపేర్లే. ఇండిగో సమ్ టైమ్స్ బాగుంది జర్నీ అనుకుంటే దానికి నేను ఇండిగో ఎక్కిన ఒక 2-3 సార్లు. అన్నిటికంటే మన ఇది ఎయిర్ ఏషియా ఇప్పుడు బెటర్ అయింది.
స్పైస్ జెట్ సూపర్. స్పైస్ జెట్, వితారా ఎయిర్లైన్స్ ఇవి క్యూట్ అంటే క్యూట్ గా ఉంటాయి. ఓకే, ఆ మబ్బుల్లో వెళ్ళినప్పుడు నాకైతే ఆర్టీసీ బస్ లో వెళ్తున్న ఫీలింగ్ ఇలా ఇలా ఊగిపోయి సో ఆ రకంగా వీళ్ళు చెవులోంచి నొప్పి వచ్చేసి తెలుస్తుంది అది మరి చెవులో గాలి ఇట్లా ఎందుకు పీల్చుకుంటా, ముక్కు గట్టిగా పీల్చుకుంటే ఒక్కొక్కసారి ఏమనిపించదు నాకు ఈ ల్యాండ్ అయినప్పుడు, బట్ ఒక్కొక్కసారి ఇంకా స్టార్ట్ అవుతుంది మనం దిగుతున్నాం అనిపించుకున్న నుంచే చెవులు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేంత. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం బేసిక్ గా సేఫ్ గా ల్యాండ్ అవుతున్నామంటేనే మనకి ఇన్ని కంప్లైంట్స్ ఉంటాయి. నువ్వు సేఫ్ గా ల్యాండ్ అవ్వమంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ రకంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చి ఇవన్నీ చేస్తారు. అమ్మో బాబు నాకు ఇదైపోయింది మొత్తానికి సేఫ్ గా ల్యాండ్ అయ్యాము, వెదర్ అస్సలు బాగాలేదు, మనం ముందుకు తీసుకెళ్ళాము, అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ల్యాండ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం, వీళ్ళ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకోవడం. యాక్చువల్గా ఆ మబ్బుల్లో 2 సార్లు అటు ఇటు మనం అటు ఊగినప్పుడే ఎంత కాదన్నా ప్రాణం పోతుంది. నెక్స్ట్ అది కామన్ అయిపోతుంది ప్రతిసారి. అంత ఈవెన్ మనం నిద్రలో ఉన్నప్పుడే అప్పుడే సడన్ గా ల్యాండ్ అయినప్పుడు కూడా కింద టప్పు పడ్డప్పుడు పగిలిందా చేసిందా అనిపిస్తుంది. ఇప్పుడు వేరే ఆన్ రోడ్ అనుకోండి, వచ్చాక గుద్దాక అప్పుడు ఇది ఇలా కాదు, కళ్ళ ముందే మన చావు తెలిసిపోతుందేమో అన్న, అంతే కదా, ఊగిపోతాం కదా ముందు, భయం వేస్తుంది, వద్దు ఇంకోసారి అనిపించదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు నిన్న ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఫ్లైట్ గురించి ఆవిడ న్యూస్ పెట్టగానే పైగా ఆలీ వైఫ్ అనగానే అందరు రాసేసారు, అంతమించి ఏమీ లేదు. కానీ మొత్తం ఫ్యామిలీ ఫోటో ఇస్తారు అక్కడ. లేదు, బికాజ్ ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా సెన్సేషన్ న్యూస్ అంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళాడు, స్టార్ హాస్పిటల్స్, ఆయన వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకో బ్రాంచ్ అక్కడ పెడుతూ దాంట్లో క్యాన్సర్ వింగ్ అనేది పెడితే చిరంజీవి గారు వచ్చేవో 2 మాటలు చెప్పారు. 2 మాటలు ఏం లేదు, అంటే ఏం చెప్తే క్యాన్సర్ రాకుండా ఏం చేసుకోవాలి, రెగ్యులర్ చెకప్ వెళ్తే లోపల నాకేవో 2 ఉన్నాయి అవి తీసేసారని చెప్పారు. అది ఉన్నాయని కూడా అనలేదు అతను. అవి ఒకవేళ అలా ఉంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అది మారే అవకాశం ఉండి ఉండొచ్చు అన్నారు ఆయన. మొత్తం లైవ్ వేసేసారు చిరంజీవి క్యాన్సర్. అంటే మనం అలా వింటే తప్ప మీరు నార్మల్గా వింటే మనం ఒక సెకండ్ ఆగుతాం. ఎందుకంటే ఆయన ఏమన్నారు, అదేవో ఉన్నాయి తీసేశారు అని, ఒక 2 తీసేశారు అని కూడా చెప్పారు ఆయన. ఎప్పుడైతే తీసేశారు అని అన్నారో క్యాన్సరే అనేసారు. అదే క్యాన్సర్ వచ్చేసింది ఆయనకి, అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా నటుడు జస్ట్ సరదాగా హాస్పిటల్ గేట్ దగ్గర కనిపిస్తే వెంటనే పరిస్థితి విషయం ఇప్పుడా రేపా నీకు చంపేస్తారు. ఇక వెంటిలేటర్ మీదకి వెళ్ళాడంటే అక్కడ చావుకు బదులు ఇక్కడే చంపేస్తారు. సో ఇవన్నీ ఉంటున్నాయి ఈ రోజుల్లో ఆ టైప్. బట్ ఈమె కావాలని పెట్టలేదు ఈ పోస్ట్, కానీ జరిగిన ఇన్సిడెంట్ కూడా చిన్నదే. ఆవిడ ఎలాగైతే పెద్ద చేసి పెట్టిందో వీళ్ళు దాన్ని ఇంకా పెద్ద చేసి అవును. కాకపోతే ఇక్కడ హోప్ ఏంటంటే ఫ్యామిలీ అంతా ఉండేసరికి ప్రమాదం అయితే తప్పింది, బట్ ఏం జరిగిందా అని చూసారు అంతే. ఆమె తమ్నెల్ కూడా గాల్లోనే ప్రాణాలు కలిసిపోయేవి బతికాము అని పెట్టింది అంతే. ఆ ప్రమాదం ఈ తీవ్రత ఎంత ఉందనేది చాలా మంది చూసారు. బట్ అయినప్పటికీ కూడా ఇట్లాంటి పోస్టులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా పెడతాం పోస్ట్, నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నావో తెలియదు, బ్లడ్ ఎక్కించుకోవడానికి మొత్తం ఆ ట్రీట్మెంట్, ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కిచ్చేసుకుంది, రేపటి గుండె అయిపోతుంది, ఎల్లుండికి ఉంటుందో పోతుందో, ఇవన్నీ ఉండేసరికి జనాలు భయపడతా ఉంటారు. సో కొంచెం మనం పెట్టే పోస్టులు కూడా ఎక్కువ భయపెట్టకుండా ఉండాలి. అంటే మనం కొంచెం భయపెట్టడానికి చూస్తే వాళ్ళు మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తారు. ఈ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఇంకొంచెం టెన్షన్ పడ్డారు. సడన్ గా అదే రోజు చుట్టుపక్కల ఏమైనా ఇన్సిడెంట్లు అయ్యాయంటే దీన్ని లింక్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అది సో ఏది ఏమైనా అందరూ సేఫ్ బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.